తెలంగాణలో రుణమాఫీ రాజకీయం కాకరేపుతోంది. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామనేది కాంగ్రెస్ సర్కారు మాట. సగం మంది రైతులకే రుణమాఫీ చేసి మిగతా వారిని ఘోరంగా మోసం చేశారనేది బీఆర్ఎస్ వాదన. ఈ వాదనల మధ్య పొలిటికల్ హీట్ పీక్స్కు చేరుకుంది. ఏ రేంజ్లో అంటే నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, నీ పెతాపమో నా పెతాపమో తేల్చుకుందామంటూ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. కొడంగల్ పోదామా, కొండారెడ్డిపల్లి పోదామా, నీ ఇష్టం, ఎక్కడికైనా మేం రెడీ. ఏ ఊరిలో అయినా 100% రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే అక్కడికక్కడే రాజీనామా చేస్తానంటూ కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. దీనికి అటు నుంచి కూడా కౌంటర్లు పడుతున్నాయి. మొత్తంగా రుణమాఫీ రాజకీయం తెలంగాణను ఓ రేంజ్లో కుదిపేస్తోంది. రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. మిత్రులారా, జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. మ్యాటర్ అర్థమైందిగా. జూలై 21న మంత్రివర్గ సమావేశం తర్వాత రాష్ట్రంలో మొత్తం రుణమాఫీకి దాదాపుగా 31,000 కోట్లు అవసరమవుతాయన్నారు. సీన్ కట్ చేస్తే ఆగస్టు 15న 18,000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. అప్పుడు 31,000 కోట్లు అన్నది, ఆ తర్వాత 18,000 కోట్లు అన్నది సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ లెక్కన సగం మంది రైతులకు రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారనేది బీఆర్ఎస్ చెప్తోన్నమాట. 41 లక్షల మంది రైతులకు 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు సగం మందికే చేస్తున్నారన్నది గులాబీ నేతల ప్రధాన ఆరోపణ. రైతులను మోసగించిన సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కేవలం మాటల తోటాలు మాత్రమే కాదు, గన్ పార్క్ దగ్గర ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అందుకే రాష్ట్రమంతా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన అతిపెద్ద హామీ రైతు రుణమాఫీ. ఆ పార్టీ గెలుపులోనూ అదే హామీ కీలక పాత్ర పోషించింది. పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా రుణమాఫీపై ఎలాంటి ప్రకటన చేయలేదని 3 నెలల క్రితం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ నడిచింది. ఆ టైంలో విమర్శలు ప్రతి విమర్శలే కాకుండా సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా సాగాయి. ఎట్టకేలకు రుణమాఫీ ప్రక్రియ మొదలయ్యాక ఈ రచ్చ సద్దుమణుగుతుందని అంతా అనుకున్నారు. కానీ అది మరింత పీక్స్కు చేరుకుంది. సీన్లోకి కేటీఆర్ ఎంటర్ కావడంతో రాజకీయం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. కేటీఆర్ మరోసారి సవాళ్ల రాజకీయానికి తెరలేపారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ 40% మాత్రమే చేశారన్నది కేటీఆర్ చేస్తున్న ప్రధాన విమర్శ. రుణమాఫీలో 1,00,000 కొర్రీలు, ఆంక్షలు పెట్టారని, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారనేది ఆయన చేస్తున్న ఆరోపణ. ఇన్కమ్ ట్యాక్స్ కట్టారని, రేషన్ కార్డు లేదని, చాలా మంది రైతులకు రుణమాఫీ చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు. అంతేకాదు, రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి ఓ సవాల్ కూడా విసిరారు. రుణమాఫీ నిజమైతే కొడంగల్ నియోజకవర్గానికే వెళదామని, ఒక్క రైతు వేదికలోనైనా 100% రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా తాను రాజకీయాలను వదిలేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎంకు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు. విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా. మీడియాని తీసుకొని పోదాం. మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్స్టిట్యున్సీకి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా. రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. రుణమాఫీ విషయంలో డిసెంబర్ 9 నుంచి ఆగస్టు 15 వరకు జాప్యం చేశారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరి బ్యాంకులకు 9 నెలల వడ్డీ ఎవరు కడతారని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. పోనీ జాప్యం చేస్తే చేశారు, అందరికి రుణమాఫీ చేశారా అంటే అది లేదంటోంది. 22.37 లక్షల మంది రైతులకు 17,934 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని అంటోంది గులాబీ పార్టీ. ఇక తాము అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేశామని, రైతు బంధు వేశామని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. వర్షాకాలం రైతు భరోసా 14,000 కోట్లు ఇంకా ఇవ్వలేదని,
మొన్న యాసంగిలో 4,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టారని మండిపడుతోంది. కేవలం 46% మాత్రమే మీరు కంప్లీట్ చేసి బ్యాలెన్స్ ఉన్న 54% అట్టనే ఇచ్చిపెట్టి ఇంకా ఇవాళ సిగ్గు లజ్జా మానం లేకుండా హరీష్ రావు గారిని తిడుతున్నాను. నీకు సిగ్గు శరం ఉంటే ఇవాళన ప్రజలకి క్షమాపణ చెప్పి మన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు భూమికి రాకి తప్పైపోయింది, నేను ఆ రోజు చెప్పింది ఒకటి అది చేసింది ఒకటి అని చెప్పు. ఇవాళ ఎల్లమ్మ మీద ఒట్టంటివి, పోషమ్మ మీద ఒట్టంటివి, పెద్దమ్మ మీద ఒట్టంటివి, ఇవాళ రైతులకి ఇవాళ మోసం చేస్తేవి. ఆ విధంగా రైతు రుణమాఫీ రాజకీయం నిప్పులు కక్కుతోంది. రాజీనామాలు, రాజకీయ సన్యాసాలు అంటూ నేతల మధ్య రుణమాఫీ అంశం భగ్గుమని మండుతోంది. ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో అది అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.